అందరికీ నమస్తే. రైతు బిడ్డ శ్రీను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ఈరోజు వచ్చేసి ఆర్గానిక్ పద్ధతిలో మేము రెండో విడత తయారు చేసే విధానం చూపిస్తా చూడండి. ఫస్ట్గా వచ్చేసి 200 లీటర్లు ఉన్న ఒక డ్రమ్ము తీసుకొని అందులోకి ఒక సగభాగం నీళ్ళు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వీటిలో 6 రకాల వస్తువులు వేయాలి. చూపిస్తా చూడండి. ఫస్ట్గా వచ్చేసి 2 కేజీల బెల్లం తీసుకొని మెత్తగా దంచాలి. ఎందుకంటే మళ్ళీ అది దబ్బున కరగదు కాబట్టి మెత్తగా దంచుకొని మనం సగభాగం నీళ్ళు పట్టుకున్న దాంట్లో వేయాలి. వేసుకున్న తర్వాత అలాగే పుట్టమట్టి ఏది పడితే అది వేయకూడదు. ఒక 5 కేజీల పుట్టమట్టి మనం పట్టుకున్న సగభాగంలో వాటర్ పట్టుకున్నాం కదా అందులో వేయాలి. బాగా మిక్సీ చేయాలి. 5 కేజీల పుట్టమట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక బుడ్డ పిప్పి ఒక 3 కేజీలు తీసుకొని వేసుకోవాలి. బుడ్డ పిప్పి 3 కేజీలు వేసుకోవాలి. అది కరగదు కాబట్టి కొంచెం చుంచుకుంటూ వేయాలి. తొందరగా కరగదు. చూసారా బుడ్డ పిప్పి? ఈ బుడ్డ పిప్పి పెద్దగా ఉంటే దాన్ని చుంచుకొని వేయాలి. ఎందుకంటే అది అందులో తొందరగా కరగదు కాబట్టి చుంచుకున్నామంటే తొందరగా కరిగే అవకాశం ఉంటుంది. ఇలా విరుచుకోవాలి. చూడండి. తెచ్చుకున్న తర్వాత ఇది మొత్తం ఇందులో వేసి మనం వేసుకున్న వీటినన్నీ బాగా కలపాలి. బాగా కలిపితేనే మిక్సీ అవుతుంది. అది మొత్తం లోపల మొత్తం కలిసేలా కలపాలి. ఏ విధంగా అంటే చూపిస్తా చూడండి. మొత్తం ఈ విధంగా కలపాలి. చూడండి ఎలా ఉందో. ఇలా కలిపిన తర్వాత మనం తెచ్చుకున్న 10 కేజీల పెండ ఉంటుంది కదా, మన శిల్కావు పెండ అయితేనే బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఏది పడితే అది వేయకూడదు. మన శిల్కావు 10 కేజీల పెండ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఆవు మూత్రం, మన శిల్కావు మూత్రం అయితేనే బాగా పనిచేస్తుంది. ఇది ఇప్పుడైతే కొంచెమే పట్టాము మేము. ఇంకొక 10 లీటర్ల వరకు ఆవు మూత్రం పోయాలి డ్రమ్లో. చూడండి, ఇప్పుడు తీసుకున్న ఆవు మూత్రం 10 లీటర్లు ఇలా పోయాలి. నెక్స్ట్ వచ్చేసి మన తీసుకున్న 10 కేజీల పెండ ఇందులో వేయాలి.
అలాగే నెక్స్ట్ వచ్చేసి పిండి, శనగ పిండి మేమైతే 2 కేజీలు తీసుకొచ్చాము. 2 కేజీలే వేయాలి. చూడండి శనగ పిండి ఇది. ఇది వేసుకున్న తర్వాత బాగా కర్రతో బాగా మిక్సీ చేయాలి మళ్ళీ, లేకపోతే మళ్ళీ పైనే ఉంటుంది ఇది. ఈ విధంగా అయితే బాగా కలపాలి. మొత్తం కలిస్తేనే మనకు పనిచేస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇది దాదాపు 10 రోజులు మక్కబెట్టాలి. మక్కబెట్టిన తర్వాతనే మనం చేను నాటినాక ఇది చల్లాలి. ఇందులో 3 విధాలు ఉంటుంది. కరిగేట్ దున్నాక ఒకసారి, వరి నాటినాక ఒకసారి, వరి ఈనుతుండే టైంలో ఒకసారి, 3 రకాలుగా చేయాలి. ఈ విధంగా నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి.